భారతదేశ చరిత్రలో మొఘల్ సామ్రాజ్యం ఒక కీలకమైన అధ్యాయం. క్రీస్తు శకం 1526 నుంచి 1857 వరకు వీరు భారతదేశాన్ని పరిపాలించారు. కళలు, వాస్తుశిల్పం మరియు పరిపాలనా పరంగా వీరు చెరగని ముద్రను వేశారు. మొఘల్ సామ్రాజ్యం గురించిన ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం. మొఘల్ సామ్రాజ్యాన్ని బాబర్ స్థాపించాడు. 1526లో జరిగిన మొదటి పానీపట్టు యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీని ఓడించి బాబర్ అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. బాబర్ మధ్య ఆసియా నుంచి వచ్చినవాడు. మొఘల్ వంశంలో 6గురు రాజులు అత్యంత శక్తివంతులుగా పేరుగాంచారు. బాబర్ 1526 నుంచి 1530 వరకు పరిపాలించాడు. ఈయన సామ్రాజ్య స్థాపకుడు. హుమాయూన్ 1530 నుంచి 1556 వరకు పరిపాలించారు. ఈయన బాబర్ కుమారుడు. మధ్యలో షేర్షా సూరీ చేతిలో ఓడిపోయినా, రాజ్యాన్ని కోల్పోయినా మళ్లీ తిరిగి సంపాదించుకున్నాడు. అక్బర్ 1556–1605 మొఘల్ చక్రవర్తులలో అత్యంత గొప్పవాడు. ఇతను తన సామ్రాజ్యాన్ని విస్తరించడమే కాకుండా దిన్-ఇ-ఇలాహి అనే మతాన్ని స్థాపించి పరమత సహనాన్ని చాటాడు. జహంగీర్ 1605–1627 వరకు పరిపాలించాడు. అక్బర్ కుమారుడు. ఇతని కాలంలో చిత్రలేఖనం పరాకాష్ఠకు చేరింది. షాజహాన్ 1627–1658 వరకు పరిపాలించారు. ఇతని కాలాన్ని మొఘల్ వాస్తు శిల్పానికి స్వర్ణయుగం అంటారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్మహల్, ఎర్రకోట ఇతనే నిర్మించాడు. ఔరంగజేబ్ 1658–1707 వరకు ఇతను పరిపాలించాడు. ఇతను సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశం వరకు విస్తరించాడు. అత్యంత కఠినమైన పాలకుడుగా పేరుపొందాడు. మొఘలులు నిర్మించిన కట్టడాలు నేటికీ భారతదేశానికి గర్వకారణంగా ఉంటాయి. షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థంగా నిర్మించిన తాజ్మహల్ ఓ అద్భుతమైన నిర్మాణం. మొఘల్ రాజులు ప్రధాన నివాసంగా ఎర్రకోటను నిర్మించారు. హుమాయూన్ సమాధి ఇది తాజ్మహల్ నిర్మాణానికి ప్రేరణగా నిలిచింది. ఫతేపూర్ సిక్రీ అక్బర్ నిర్మించిన కొత్త నగరం. మొఘలులు మున్సబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇది సైనిక మరియు పరిపాలనా విభాగాలను సమన్వయం చేసింది. వీరి కాలంలో వ్యవసాయం ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. భూమి శిస్తు వసూలు కోసం అనేక పద్ధతులను ప్రవేశపెట్టారు. ఇవి చాలా ప్రసిద్ధి పొందాయి. భారతదేశం ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశాలలో ఒకటిగా ఉండేది. 1707లో ఔరంగజేబ్ మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. సమర్థులైన పాలకులు లేకపోవటం, మరాఠీలు, సిక్కులు మరియు పర్షియన్ల దాడులు, అలాగే బ్రిటిష్ వారి ప్రాబల్యం పెరగడంతో సామ్రాజ్యం క్షీణించింది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ను బ్రిటిష్ వారు బర్మాకు బహిష్కరించడంతో ఈ సామ్రాజ్యం పూర్తిగా అంతమైంది.